పర్చూరులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కారంచేడు మండల పరిధిలో ఉన్న హిందుస్థాన్ మరియు నయారా ఎనర్జీ పెట్రోల్ బంకులను కలెక్టర్ నేడు స్వయంగా సందర్శించారు. ఇటీవల ఇంధన కొరతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రోజువారీ సరఫరా, విక్రయాలు, నిల్వల నిర్వహణపై సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినంత స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా పట్టణాలు, మండల కేంద్రాల్లోని అనేక పెట్రోల్ బంకుల వద్ద ఇంధన నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది గంటల పాటు క్యూలో నిలబడిన ఇంధనం లభించక వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పలు ప్రాంతాల్లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితి రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, అత్యవసర సేవల కోసం ప్రయాణించేవారు, అలాగే ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇంధనం లేక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా రంగం కూడా కొంతమేర నిలిచిపోయినట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పర్చూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి లవన్న, తహసీల్దార్ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.